ఈరోజు ప్రతి ఇంటికి ప్రచార కార్యక్రమం నిర్వహించి ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గారా ప్రజానికానికి వివరించి తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరి గారా మాకు మద్దతు తెలుపుతూ ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి కృష్ణలంక ప్రాంతం అంటే ఒక చిన్న చూపు ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మాకు రిటైనింగ్ వాల్ కట్టారు. మా ప్రాంతంలో ఏ అయితే మౌలిక సదుపాయాలు ఉన్నాయో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, అదేవిధంగా లైటింగ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి మేము గతంలో ఎన్నడూ చూడలేని అభివృద్ధి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మా 21వ డివిజన్లో జరిగిందని చెప్పాను. ఈరోజు 21వ డివిజన్లో ఏపీఎస్ఆర్ఎం స్కూల్లో వాకింగ్ ట్రాక్ కానివ్వండి, ఇండోర్ స్టేడియం అభివృద్ధి చేస్తాం కానివ్వండి, అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్లకి బిల్డింగ్ కడతాం కానివ్వండి, అంబేద్కర్ పార్క్ నూతనంగా అంబేద్కర్ పార్క్ నిర్మిస్తాం కానివ్వండి, కరకట్ట ప్రాంతంలో మంచినీటి పైప్ లైన్స్ అందిస్తాం కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి గారా ఈరోజు 21వ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేము చేస్తాం గారు జరిగింది. అదేవిధంగా దాదాపుగా 90 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాలకి 90 కోట్ల రూపాయలు అందించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రభుత్వం ఈరోజు అన్ని మంచి కార్యక్రమాలు చేసాం కాబట్టి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించాం కాబట్టి ఈరోజు దమ్ముగా ధైర్యంగా ఈరోజు మేము ప్రజానికం దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. ప్రజానికం గారు మాకు అదేవిధంగా మద్దతు తెలుపుతున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ మొహం పట్టుకుని వెళ్తారని చెప్పాను ప్రజానికం దగ్గరికి. ఒక్క సంక్షేమ కార్యక్రమం చేశారా మీరు అధికారంలో ఉన్నప్పుడు? మీరిచ్చిన హామీలు ఎప్పుడన్నా చేశారా? అదేవిధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? ఈ ప్రాంతంలో ఒక పెద్దలు గద్దె రామ్మోహన్ గారికి ఫోన్ చేసి ఫీడర్ రోడ్ మొత్తం గారు మూసేస్తున్నారు, మీరు దాన్ని ఆపాలంటే ఈరోజు కృష్ణలంక ప్రాంత వాసుల్ని అవమానపరిచే విధంగా ఆ రోజు గద్దె రామ్మోహన్ గారు మాట్లాడారు. ఆ ఆడియో రికార్డింగ్ అందరూ గారు విన్నారు. ఆడియో రికార్డింగ్ ప్రతి ఒక్కరు గారు విన్నారు. ఈరోజు మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు గారా ఈరోజు వాళ్ళు ఆపే పరిస్థితి. అంటే ఎంత ఆశ్చర్యం అంటే ఈరోజు 3వ డివిజన్లో మాజీ జెడ్పీ చైర్మన్ గద్దె అనురాధ గారు తిరుగుతూ ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసిన రోడ్డు పనులు అన్ని గారు మరమ్మతులు చేస్తుంటే ఒక పక్క వాళ్ళే అభివృద్ధి జరగట్లేదంటారు, ఇంకో పక్క అభివృద్ధి జరుగుతుంటే రోడ్లు వేస్తుంటే ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ పెట్టి ఆ పని ఆపజేపించారు. ఎందుకు ప్రజానికాన్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు ప్రజానికాన్ని ఈ విధంగా మీరు కక్ష సాధింపు చేస్తున్నారు? మీడియా ముందేమో అభివృద్ధి జరగట్లేదు అంటారు, ఇంకో పక్క రోడ్లు వేస్తుంటే ఆ రోడ్లు వేయకూడదని చెప్పని 3వ డివిజన్లో రైస్ మిల్ రోడ్లు కంప్లైంట్ పెట్టి ఇప్పుడు ఆ రోడ్డు వేపిస్తాం ఆప్ చేయించారు. ఏం చెప్తారు ప్రజానికానికి మీరు సమాధానం అని చెప్పని ఈరోజు గద్దె రామ్మోహన్ గారిని అదేవిధంగా గద్దె అనురాధ గారిని మేము అందరం గారు అడుగుతున్నాం. మళ్ళీ మీరు తిరగలరా ఆ ప్రాంతంలో? ప్రజానికానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈరోజు మేము దమ్ముగా ధైర్యంగా 674 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసామంటే దాన్నేదో మేమేదో చేసాం, మేము 2000 కోట్లతో చేసామంటారు. ఈ మరి 2000 కోట్లు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? 2000 కోట్లు మీ బీరువాలో దాచుకున్నారా, లేకపోతే మీ కుటుంబ సభ్యుల బీరువాలో దాచుకున్నారా? ఎవరి దగ్గర దాచుకున్నారు? రోడ్డు వేస్తుంటే రోడ్డు ఆపటానికి కంప్లైంట్లు పెట్టి అక్కడ మీరు వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. ఇంకో పక్క అభివృద్ధి జరగట్లేదని చెప్పని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు, సంక్షేమం జరగట్లేదని చెప్పని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మీరే కాపీ కొడుతున్నారు. మేము ఇచ్చే అమ్మఒడి మీరు ఈరోజు ప్రకటించాలా? మేము ఇచ్చే చేయూత మీరు ప్రకటించాలా? బీసీలకి రాజ్యాధికారం ఇచ్చే విధంగా దాన్ని ప్రకటించాలా? మేము ఇచ్చే పల్లికారు సోదరులకి ఇచ్చే పెన్షన్లని మీరు ప్రకటించాలా? ఏదన్నా కొత్తగా చెప్పారా? చివరికి మీరు చెప్పే అబద్ధాలు మీ పక్కనున్న మీ కూటమిలో భాగస్వామ్యం బీజేపీ వాళ్ళు కూడా నమ్మట్ల. అందుకనే కదా నరేంద్ర మోడీ గారి ఫోటో మీరు వేయలేదు. మీకు బీజేపీ వాళ్ళు చెప్పారు కదా, మీరు చెప్పే అబద్ధాల్లో మీరు చేసే పాపాల్లో మేము ఉండకూడదని చెప్పని దూరంగా ఉన్నారా లేదా? చివరికి అక్కడ ఉన్న బీజేపీ అయినా మీ మేనిఫెస్టో పట్టుకోవటం గారా చిరాగించుకున్నారు, చేదరించుకున్నారు. మీ కూటమిలో వాళ్ళే మిమ్మల్ని నమ్మలేనప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతుంది. ఎందుకు నమ్మాలి? మీ హామీలు ఎందుకు నమ్మాలి?
మీరు చెప్పే అబద్ధాలు ఎందుకు నమ్మాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అబద్ధాలు చెప్పారా? 2019లో ఏదైతే హామీ ఇచ్చారో 5 సంవత్సరాల్లో ప్రతి హామీని కూడా నెరవేర్చారు. మళ్ళీ అయ్యే కొనసాగిస్తాం, ప్రజానికానికి ఇంకా మెరుగైన భవిష్యత్తు అందిస్తామని చెప్పి అన్నారు. చేశారు కాబట్టే, హామీలు ఇచ్చింది చేశారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం. మీరేంటి 2014లో మీరు ఇచ్చిన హామీలు ఒకటన్నా చేశారా? ఒకటన్నా అమలు పరిచారా? ఈరోజు మళ్ళీ మీరు హామీలు వస్తే ఎందుకు నమ్ముతారు ప్రజానికం? కాబట్టి ఎన్ని గారు ప్రజానికం గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోనే ఈరోజు ప్రజానికం దీవించి ఆశీర్వదిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన అబద్ధపు మేనిఫెస్టోని ప్రజానికం ఎవరు కూడా నమ్మట్లేదని సందర్భంగా చెప్తూ సెలవు.